కథాస్రవంతి. ప్రవాహం విభిన్నమూర్తి కథల నుండి ప్రవాహం కథ రచన శ్రీ విభిన్నమూర్తి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత, అనువాదకుడు, విభిన్నమూర్తిగా సాహిత్య ప్రపంచానికి పరిచయం ఉన్న వీరు పూర్తి పేరు ఓలేటి వెంకట నరసింహమూర్తి. వీరు 1948 మే 21వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం సఖుమళ్ల తిమ్మాపురం గ్రామంలో జన్మించారు. రాజమండ్రి, కాకినాడలలో విద్యాభ్యాసం జరిగింది. విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరులలో ప్రభుత్వ ఉద్యోగం చేసి ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడ్డారు. 1978 ఉగాది ఆంధ్రజ్యోతిలో తన తొలి కథ రెట్టెముక్క ప్రచురితమైంది. సుమారు 110 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వీరి నవలలు వ్యాపార బంధాలు, హంసగీతం. కథా సంపుటాలు, సంకలనాలు, కథాతరంగాలు, కథా ప్రహేళిక కథలు, జగన్నాటకం, తీర్థపురాళ్ళు, దిశ, ప్రవాహం, వాల్పేపర్, దిద్దుబాటలు కథా సంపుటానికి సంపాదకత్వం వహించారు. అనువాదాలు చెప్పులు కుడుతూ కుడుతూ, మూలం ఎమ్మ రోషాంబు క్లౌ. 2002లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి సాహితీ పురస్కారం అందుకున్నారు. గోదావరికి నోరు లేదు, గోదావరిగాడికి లేదు. అయితే వాళ్ళిద్దరూ కలుసుకుంటుంటారు, కబుర్లు చెప్పుకుంటారు. ఆ సంభాషణ అర్థం చేసుకుని వాళ్ళు వాళ్ళని మూగవాళ్ళు అంటారు. వాడికి అమ్మా నాన్న గోదావరే. వాడి వయసు ఎంతో ఆ గ్రామానికి తెలీదు. అది ఏటి పొలమూరు. వాడికి ఒళ్ళు వెచ్చబడుతుంది. ఏమోలో పడుకుంటాడు. గాలి చేతుల గోదావరి వాడిని నిమురుతుంది. వాడికి ఆనందం వస్తుంది. వెకిలి నవ్వు, వెర్రి వాలకం ఎక్కువ అవుతాయి. నదిలో గెంతుతాడు. నది వాడిని కౌగలించుకుంటుంది, ఆనందాన్ని పంచుకుంటుంది. వారిద్దరి ఆటాపాట ఏటి పోలమూరు గడప గడప చెప్పుకుంటాయి. ఒరే గోదారి, 4 కావిళ్ళు నీళ్లు పొయ్యిరా, పాలికాపు చచ్చినాడు ఇంకా ఉచి తగలలేదు అంటుందో పెద్దావిడ దొడ్డిగుమ్మల నుంచి పిలుస్తూ. ఈ బస్తా కాంతంత సాయం పట్రా గోదారి అంటాడో సన్నకారు రైతు బండిని వాకిట్లో నిలబెట్టి మనిషి కోసం ఎదురుచూస్తూ. కొబ్బరి బూరాలు చేయవా మాయ్యా? ముక్కు చీవిడి ఎగబీలుస్తూ జారిపోతున్న లాగు పైకి లాక్కుంటూ వెంటపడుతుందో చంటి తల్లి. కాంతంత చక్రం తెప్పురాదురా, అడ్డగాడిదలే తిరక్కపోతే అంటాడు వడ్రంగి బ్రహ్మం. బ్రహ్మం చర్మం కొలిమి కాకకు నల్లబడిపోయి ఉంటుంది. అతని నోరు పెద్ద చిన్న అన్న భేదం లేకుండా తిట్టడంతో ఊరికి చేరువైపోయింది. అతని మనసు ఊళ్ళో కష్టానికి సుఖానికి ముందుండి ఊరికి ఉమ్మడి సొత్తైపోయింది. అతని మాట విసిరినా అవతలివాడు మొగం మార్చుకున్నా ఊరుకోవా అంటూ వెళ్ళిపోతాడు. అతను నిరంకుశుడు, నవ్వుల రాయుడు, ఆత్మీయుడు. గోదారిగాడు ఆ ఊరి తల్లులకు ఓ బిడ్డ, అప్పలకు ఓ తమ్ముడు. వాడికి తిండి కావాలి, ఊరు పెడుతుంది. పిల్లికి బిచ్చం పెట్టని అరవషావుకారు వాడొచ్చి ఇంటి ముందు నిలబడితే ఏది చూపిస్తే దాన్ని తీసుకోమంటాడు. వాడు ఏది తిన్నా సగం వాడి కుక్కకు పెడతాడు. వాడికి ఆ కుక్క ఓ తోక. ఇంతకీ ఎవరు బిడ్డడండి వాడు? ఏంటండి వాడి కథ? ఆ ప్రశ్నకు గోదావరి నవ్వుతుంది. ఏటి పొలమూరు నవ్వుతుంది. ఎవరు బిడ్డడైతేనేమిరా సన్యాసి, వాడో మనిషి, నోరుంది, తిండి కావాలి, ఒళ్ళుంది, పనిచేస్తాడు. మన లెక్కలికి వాడి తిండి వాడి పని అందవురా, అవి బేరసారాలకు లొంగవురా అంటాడో సిద్ధాంతి. ఊరు మంచిది, వాడు అనాథ. చెయ్యాలనుందా చేస్తాడు, తినాలనుందా తింటాడు, పడుకోవాలనుందా పడుకుంటాడు, ఆడాలనుందా ఆడుకుంటాడు. అదో స్వచ్ఛ స్వాతంత్ర్యం. ఎవరి ఆస్తులకు వారసుడు, ఎవరి పాపాలకు ఫలితము? ఎందుకీ ప్రశ్నలు? సహించావా వాడి స్వేచ్ఛను సహించు, మార్గదర్శకంగా ఎంచావా అనుసరించు, అసాధ్యంగా భావించేవా కారణం భావించు. మన జ్ఞానం వల్ల మనం కోల్పోయిన దానిని వాడు అజ్ఞానంతో ఎలా సాధించాడో గ్రహించు. మానవుడు ఆటవిక దశ నుంచి ఇన్ని దశలు గడిచినా దేనిని సాధించలేకపోయాడో,
ఏ భద్రతను సంపాదించలేకపోయాడో గమనించు. మనిషి పరుగు ఎక్కడికో యోచించు అంటాడో భావుకుడు. ప్రశ్నలకు జవాబులకు యుగయుగాల గోదావరిది అదే నవ్వు. ఈనాటి గోదావరిగాడిది అదే పకపక. అమ్మకు ఆగ్రహం వచ్చింది. కాటన్ మహర్షి కట్టిన కట్టను సహించను అంది. ఆ పెద్ద మనిషిని నిర్దేశించిన కాల్వలో సాగను అంది. ఉవ్వెత్తున లేచింది. ఉద్రేకంతో ఎగిసింది. లంకలను ముంచెత్తింది. గ్రామాల్లో కాలు పెట్టింది. అమ్మా అమ్మా అంటూ విహ్వల హృదయాలతో భీతావహంగా అరుస్తూ దన్నాలు పెడుతున్న పిల్లల మీదకు గయ్యాళి తల్లిలా లేచింది. ఏటి పొలమూరు అడలిపోయింది. ఊరు నది కన్నా ఎత్తునే ఉంది. కానీ మానవుడు విచిత్ర జీవి. భయానకంగా మహోగ్రంగా ఎగసిపడే ఆ నదీమ తల్లిని చూడవలసిందే. భయంతో శరీరము మనసు వణుకుతూనే ఉంటాయి. అలాగే ఆ కోపాల తల్లిని చూడడానికి ఎదురెళ్తాడు. ఒడ్డున నిలబడి చూస్తూ ఉంటే ఒడ్డు జారిపోయిన కథలు వినలేదా? విన్నాడు. వంతెన మీద నిలబడి చూస్తూ ఉంటే వంతెనతో సహా జనాన్ని లాక్కుపోయిన గాథలు వినలేదా? విన్నాడు. అయినా నదిది మనిషిది ఓ చెలగాటం. ఆ ఆగ్రహాల మాతను చూడాలని ఓ కుతూహలం. మానవ స్మృతి పథాలలో శాంత గోదావరి కన్నా వరద గోదావరికే ప్రథమ స్థానం. బోనులోనున్న పులిలా ఒడ్డిన మూగిని జనాన్ని చూస్తోంది గోదావరి. ఆ వేళ గోదావరిగాడి ఉత్సాహం పట్టణాలవి కాకుండా ఉంది. ఊరంతా వాడిని హెచ్చరిస్తూనే ఉంది. నది మీదకు వంగిన మామిడి చెట్టు కొమ్మ మీదకు యథాప్రకారం చేరాడు వాడు. ఎర్రగా ఉన్న ఆ నీరు మరింత పైకొచ్చి వేలాడుతున్న తన కాళ్ళని ముట్టాలని వాడి ఉబలాటం. అది తీరాలనే అటు గోదావరి ఇటు గోదారి ఇద్దరి ఆశ. ఎగువ నుంచి ఎక్కడెక్కడి గ్రామాల నుంచో గోదావరి తరలించుకొస్తూ ఉన్న రకరకాల సామాన్ల కోసం గజ ఈతగాళ్లు నీటిలోకి ఉరుకుతున్నారు. ఏమో ఎవరో దృష్టం ఎలా ఉందో, ఏం దొరుకుతుందో. ఆ సామాన్లను కొనడానికి షాహుకారులు సిద్ధంగా ఉన్నారు. ఏమో ఎంతంత లాభాలు చేసుకోవచ్చునో. చవకలో కొనడం, ధరలో అమ్మడం షాహుకారీ ధర్మాలు కదా. వంగున్న కొమ్మ పెళ్ళుని విరిగింది. గోదావరి నదిలోకి జారాడు. గోదావరి వాడిని వేగంగా లాక్కుపోతోంది. గజ ఈతగాళ్లకు గోదావరి లొంగలేదు. గోదారిగాడు అందలేదు. గోదారి గోదారి నిస్సహాయంగా అరుస్తోంది ఏటి పొలమూరు. వరద తీస్తోంది. గోదావరి తన స్థానంలోకి జారుకుంటోంది. నష్టాలను లెక్క వేసుకుంటోంది గ్రామం. బురదలోంచి బందలోంచి కాళ్లు పట్టి పట్టి వేస్తూ పొలాల మీదకు వెళ్ళింది గ్రామం. దెబ్బతిన్న చేలను ఇమ్ము చేసుకోవడానికి నడుం బిగించింది గ్రామం. పడిన గోడలను మెత్తుకోవడానికి, ఊడిన అరుగులను అలుక్కోవటానికి నడుం వంచింది గ్రామం. ఏమయ్యాడు గోదారిగాడు? ప్రశ్నించుకుంటోంది గ్రామం. ఎత్తుకుపోయిందమ్మా గోదావరి జవాబిచ్చుకుంటోంది తడితేరిన కళ్లతో గ్రామం. వారం రోజుల తర్వాత అడుగో గోదారి, అడుగడుగో గోదారి. ఎండుగడ్డి వామిలో పడిన నిప్పురవ్వయింది ఆ వార్త. ఏ తల్లైనా బిడ్డని ఎత్తుకుపోతుందా అంటోంది ఓ తల్లి. గోదారిగాడిని చూడటానికి, జరిగింది తెలుసుకోవటానికి విరగబడింది గ్రామం. నోరుందా వాడికి చెప్పటానికి? వాడి సౌజ్ఞలకు గ్రామం అనేక కథలు చెప్పుకుంది. కొట్టుకుపోతున్న గోదారిగాడికి ఓ కొయ్య దొంగ దొరికింది. దాన్ని ఆధారం చేసుకుని వాడు కొన్ని కోసుల తర్వాత ఓ ఒడ్డుకు చేరాడు. అక్కడా ఉందొక గ్రామం. అక్కడా ఉన్నారు మనుషులు. కాని గోదారిగాడికి కావలసింది ఏటి పొలమూరు. ఊరు విడవని గోదారికి ఏటి పొలమూరు ఎక్కడుందో ఎలా తెలుసు? నోరు లేని గోదారికి ఏటి పొలమూరు ఎక్కడుందో ఎవరు చెబుతారు? గతానికి వర్తమానానికి మధ్య మానవుడు చేసిన ప్రయాణంలో ఏర్పరచుకున్న నామ సంకేతాలు కాలస్పృహనే ఎరగని ఆటవిక దశ నాటి జ్ఞానం గల గోదారిగాడికి ఎలా పట్టుబడతాయి? ప్రశ్నిస్తాడో అనుమానాల రాయుడు. ఆది మానవుడైనా కొన్నాళ్లుండిన స్థలాన్ని వదులుకోలేకపోవడమే అనాగరిక అంశ అయ్యింది. ఎదుగుదల కోసం మనుషులు వలసపోవడమే నాగరిక అంశ అయ్యింది. గతాన్ని జ్ఞాపకం ఉంచుకోవడం, స్థలాన్ని గుర్తుంచుకోవటము మనిషికి పట్టుపడ్డాయి. గోదారి అంతే. వాడు నది తీశాక నది వెంబడే ఆ దొంగను మోసుకుంటూ వచ్చాడు. ఏటి పొలమూరు వాడి ముక్కుకు సోకింది. వాడి ఒంటికి తాకింది. గోదావరి నీటికి ఆ ఊరి రుచి వచ్చింది. వాడి చెవికి ఆ ఊరి పిలుపు వినిపించింది. కంటికి ఆ గ్రామం కనిపించింది. సమాధానమిస్తాడో సోషియాలజిస్టు. ఆ గ్రామానికి ఇప్పుడో కొత్త వింత ఆ దొంగ. చెట్టు మొదలుని రంపంతో కోసి వేరు చేసిన ఒక అడుగు మందం 2.5 అడుగుల వ్యాసం గల ముక్క అది. అందులో ఒక పెద్ద తొర్రి ఉంది. ఆకారం చిత్రంగా ఉంది.
10 మందికి 10 రూపాలుగా కనిపిస్తోంది దాని రూపం. గోదారి జీవితంలో ఆ దుంగ ఓ ప్రధాన భాగమైంది. దానిమీద పడుకుంటాడు, దానిమీద కూర్చుంటాడు, పువ్వులు ఆకులు కోసి దానిమీద పోస్తాడు, చిత్ర విచిత్ర శబ్దాలతో దాని ముందు నిలబడి నమస్కరిస్తాడు. దానిమీద ఉచ్చపోసిందని కుక్కను ఓసారి చావగొట్టాడు. ప్రాణం లేని ఆ దుంగని ప్రాణమున్న మనిషి ప్రేమించడమా? ఎలా సాధ్యం? ప్రశ్నిస్తాడో జిజ్ఞాసువు. ప్రాణం లేని డబ్బును ప్రేమించి ప్రాణం ఉన్న మనిషిని హింసిస్తావు గదా, ఇదెలా సాధ్యం అంటాడొక కొంటికోణంగి. నువ్వు తాజ్మహల్ని ప్రేమిస్తావు, హిమాలయాలను ప్రేమిస్తావు, నదులను ప్రేమిస్తావు, నగరాలను ప్రేమిస్తావు. ఎందుకని? వాటిలో నీకేదో అందం కనిపిస్తుంది. ఆ అందం నీకేదో ఆనందాన్ని అనుభూతం చేస్తుంది. ఆ అనుభూతి నీకు మళ్లీ మళ్లీ కలిగించే వాటితో నీకేదో అనుబంధం ఏర్పడుతుంది. నీ చూపులకో ఇంపైన దాన్ని అది ఇచ్చే అనుభూతికి ప్రతిఫలంగా ప్రేమిస్తావు. అందులో అసాధ్యమూ అస్వాభావికమూ లేవు అంటాడొక తాత్వికుడు. గ్రామానికి గోదారిగాడికి ఆ చర్చలతో సంబంధం లేదు. ఒకడొక రోజు గోదారిగాడితో ఆ దొంగను తీసుకుపోతానని వేళాకోవడానికి దిగాడు. గోదారి వాడిని వెంట తరమడం, ఊరంతా నవ్వడం. వాడిని అప్పటినుంచి ఏడిపించడం ఆ ఊరి కుర్రకారికి ఓ ఆట అయ్యింది. పెద్దవాళ్ళు నవ్వుతూనే వాళ్ళని మందలించేవారు. గోదారికి ఆ దొంగ మీద మక్కువ ఇంకా ఎక్కువైంది. వాడిప్పుడు ఊళ్ళోకి రాడు, ఆ దొంగను వదలడు. గోదారి గురించి దొంగ గురించి రోజుకో కథ ఊరు చెప్పుకుంటోంది. బ్రహ్మం గమనిస్తూనే ఉన్నాడు. సంక్రాంతి భోగిమంటలకు ఆ దొంగ ఎంత బాగుంటుందో అని చర్చించుకుంటున్న కుర్రాళ్లను కూకలేస్తూనే ఉన్నాడు. ఒకరోజు గోదారిగాడు ఓ కుర్రాడిని పట్టుకుని చావగొడితే బ్రహ్మం గోదారిని ఆపాడు. గోదారి బ్రహ్మం రెక్కబట్టుకు తీసుకువెళ్ళాడు. దానిమీద కూర్చుని పాడు చేశారెవరో. చింతనిప్పుల్లా మండుతున్నాయి గోదారి కళ్ళు. వాణ్ణి చంపేస్తానన్నట్లు సంజ్ఞలు చేస్తున్నాడు గోదారి. బ్రహ్మం వాడిని సముదాయించాడు. గోదారి నీళ్లు తెచ్చి ప్రొద్దుటి నుంచి సాయంకాలం వరకు దానిని కడుగుతూనే ఉన్నాడు. బ్రహ్మంలోని పనివాడికి ఆ దుంగలో దాన్ని తొర్రితో సహా ఉపయోగించుతూ నెలవంక ఆకారం గల ఓ అద్భుతమైన టీపాయి కనిపిస్తోంది. బంగారాన్ని కేవలం కంటికింపైన ఓ పచ్చని ముద్దగా దాచుకుని ఆనందించే ఆదిమ మానవుడు గోదారి. మెరిసే రాయిలా వజ్రాన్ని భావించి ఆటగా మెళ్ళో వేసుకునే ఆదిమ మానవుడు గోదారి. ఆ బంగారాన్ని కరిగించి పోతపోసి గొలుసుగా రకరకాల నగలుగా మార్చి అందాన్ని పెంచి విలువను పెంచే నాగరికుడు బ్రహ్మం. వజ్రాన్ని సానబెట్టి సొగసుని పెంచి విలువను చేర్చే ఆధునిక దృష్టి బ్రహ్మానిది. ఆ వేళ బ్రహ్మం ఒంటి నిండా పచ్చడం కప్పుకుని చుట్ట బిగించి చెంబు పట్టుకుని బయలుదేరాడు. కార్తీక మాసపు వెన్నెలలు గ్రామం మీద చల్లగా పడుతున్నాయి. చలికి మూడంకె వేసినట్టు పడుకునుంది గ్రామం. బ్రహ్మం కంటికి దుంగను ఆనుకుని పడుకున్న గోదారి కనిపించారు. గోదారిగాడు మంచులో చలిలో వణుకుతున్నాడు. శీతాకాలం వస్తే ఎక్కడో ఓ చోట పశువుల పాకలోనో గడ్డిలోనో తన కొలివి దగ్గరో పడుకునేవాడు. వాడి శరీరం మీద ఓ చినుకుల లాగు మాత్రం ఉంది. ఈ మధ్య వాడు ఎవరింటికి తిండి కోసం కూడా పోతున్నట్టు లేడు. ఎముకలు పైకి కనిపిస్తున్నాయి. బ్రహ్మం మనసంతా చెరువైపోయింది. ఆ దుంగని వాడు ఎంతగా చూసుకుంటున్నాడు. ఫలితమేమిటి? వాడికి ఆకలి పెంచుతోంది, చలిని కల్పిస్తోంది. బ్రహ్మం తిరిగి వస్తూ ఓ నిశ్చయానికి వచ్చాడు. వాడి చేతిని నెమ్మదిగా తొలగించాడు. ఆ దొంగని భుజానికెత్తుకున్నాడు. కుక్క ఏమనుకుందో ఏమో, గుర్రమంటూ లేచి ఒళ్ళు విదుపుకుని బ్రహ్మం దగ్గరకు వచ్చింది. బ్రహ్మం బుజ్జగింపుగా దాని నుదురు నిమిరి, పోవే యాదవ, నీ గోదారి నాకు గోదారే అన్నాడు. అది పోయి పడుకుంది. రాత్రికి రాత్రి దాన్ని రంపంతో కోసేశాడు. బాడితి పుచ్చుకుని చెక్కేశాడు. చిత్రిక పట్టాడు. ఆ దొంగ అతని చేతిలో మైనంలా కరిగిపోయింది. ఉత్తమ ఆశ్వికుని చేతిలో పొగరుమోతు గుర్రం లొంగినట్టు లొంగిపోయింది. తెల్లవారింది. ఆ తొర్రిని ఉపయోగించి అతను తయారు చేసిన బల్ల ఓ కళాఖండంలా కానవస్తోంది. అది కేవలం టీపాయి కాదు, అభిరుచి నెరిగిన ధనవంతుని ఇంటిలో ఉండదగ్గ వస్తువు. అది ఎంత కిడుతుందో! అదృష్టమే గదా విలువని కట్టేది. చెట్లని మొక్కలని ప్రశ్నిస్తున్నాడు. ప్రతి కొయ్యని, ప్రతి చెక్కని, ప్రతి మానుని తడిమి తడిమి చూస్తున్నాడు. ఎవరన్నా చూశారా నా నేస్తాన్ని, నా సమస్తాన్ని? మూగ గోదారి కళ్ళలో వెర్రి చూపు పడింది. వాడిని వేళాకోళాలాడే కుర్రకారికి ఆ దొంగ ఏమైనదన్న ప్రశ్న మిగిలిపోయింది. 3 రోజులైంది. అడిగితే అన్నం పెట్టే తల్లే గాని అడిగి అన్నం పెట్టే తల్లి కాదు ఆ ఏటి పొలమూరు.
ఆ దొంగ వాడి జీవితంలో ప్రవేశించాక పెళ్ళాన్ని, కట్టుకున్న బిడ్డను తల్లి ఎడపెట్టినట్టు ఆ గ్రామం వాడిని కాస్తంత ఎడపెట్టింది. ఈ 3 రోజులుగా వాడు మంచినీళ్లు కూడా తాగలేదు. 3వ రోజు పడవలో దిగాడు బ్రహ్మం. అతని మొహం ఆనందంతో నిండిపోయింది. అతను ఊళ్ళోకి అడుగు పెడుతూనే, ఏడర్రా గోదారిగాడు అంటూ ప్రశ్నించాడు. ఏమో అన్నట్టు చూసింది గ్రామం. జ్ఞాపకం తెచ్చుకుంటున్నట్టు సిగ్గుపడింది. రాత్రంతా పడిన శ్రమ శరీరం మీద, ఓ చిత్రమైన ఆనందం మనసు మీద కదలాడుతున్నాయి. బ్రహ్మానికి నిద్ర కమ్ముకొచ్చింది. అవును సుమా, వాడిని ఇక్కడ చూశాం, అక్కడ చూశాం అంది గ్రామం. గోదారిగాడు అదృష్టవంతుడర్రా, వాడికి దొరికింది కొయ్య దొంగ కాదర్రా, బంగారం దొరికిందిరా తండ్రుల్లారా. వాడికి తిండి అంటే పెట్టాం, చిరిగిన గుడ్డ ఉంటే ఇచ్చాం. ఇదిగోనర్రా, ఇవి చూశారా, ఈ పంచెలు, ఈ దుప్పటి, ఈ బనీళ్ళు, ఇవన్నీ వాడికేనర్రా. వెతకండర్రా వాడిని, కట్టపెట్టండర్రా వీటిని, వాడి చలి తీరుతుందర్రా, వాడెక్కడున్నాడో వెతకండర్రా. గ్రామానికి, బ్రహ్మానికి గోదారి దొరికాడు. గోదారి ఒడ్డున పడున్నాడు గోదారి. వాడిని లేపారు. అవునరా గోదారి, నీ కొయ్య దొంగ మీద శ్రమపడ్డాన్రా. ఎంత సక్కని బల్లయిందనుకున్నావు, చూపిస్తే నువ్వు దాన్ని వదలవురా. ఇందా ఈ సొక్క వేసుకో, ఈ పంచె కట్టుకో, ఈ దుప్పటి కప్పుకో. దాని గురించి బెంగెట్టుకోకురా. దాని ఎలవ నీకు వేరు, నాకు వేరు. ఊళ్ళో దొంగ సచ్చినోడికి వేరు, వాడు దాన్ని పొయ్యిలో పెట్టేస్తాడు. కుర్ర ఎదవులకి వేరు, దాన్ని భోగి మంటలు లేపుతారా వాళ్ళు. పెద్ద కాపులకు వేరు, నాగలికి బావుందిరా గోదారి అని అత్తారు. ఇందరిని కాసుకుని నువ్వు దాన్ని అలాగే ఉంచుకోలేవురా తండ్రి. వాడికి బలవంతంగా చొక్కా తొడిగాడు, పంచె కట్టాడు, దుప్పటి కప్పాడు. పట్నం నుంచి తెచ్చిన పొట్లాలు చేతిలో పెట్టాడు. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు బ్రహ్మం. 4 రోజులు గోదారి కనపడలేదు. గన్నేరు చెట్టు కొమ్మల మీద రాబందులు గుమికి ఉడుతూ ఉంటే, దారిన వెళ్తున్న వారి ముక్కుపుటాలు వాసనతో బద్దలవుతూ ఉంటే గ్రామం తలెత్తి చూసింది. చెట్టు చివర కొమ్మల్లో వేలాడుతున్న ఆకారాన్ని కిందికి దించింది. నగ్నంగా ఉందా శవం. రాబందులు తినేసిన దేహం, దాని మెడలో తెల్లని కొత్త పంచె ముడేసి ఉంది. రోజులు గడుస్తున్నాయి. గోదారిగాడు బట్టలు విప్పుకుని ఆ చెట్టు కింద గోదారి ఒడ్డున ఏడుస్తుంటే చూశామంటారు కొందరు. దుప్పటి కప్పుకుని ఎవరినో వెంట తరివాడంటారు కొందరు. గోదారి పిచ్చి నవ్వులు రాత్రివేళ ఆ నది మీద వినబడుతున్నాయంటారు. బ్రహ్మానికి, గ్రామానికి గోదారి చావు అర్థం కాలేదు. ఆ చావు ఒక స్మృతే అయ్యింది, కానీ ఒక నీతి కాలేదు. మీరింతవరకు ప్రవాహం కథ విన్నారు. రచన శ్రీ వివినమూర్తి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక 1990వ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి